శ్రీమాత్రే నమః. భక్త బంధువులను కూడా నమస్సుమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్టం నమస్కారాలు. రేపటి నుండి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అందులో దుర్గాదేవికి రాహుకాలం అంటే కనుక చాలా చాలా ప్రీతి. రాహుకాలంలో దుర్గాదేవికి 5 నిమ్మకాయలు 10 చిప్పలు అవుతాయి కదా, 9 నిమ్మకాయ డొప్పలల్లో అమ్మవారికి రాహుకాల సమయం నందు దీపారాధన చేస్తే కనుక చాలా చాలా ఇష్టమైంది. కావున ఎవరైతే ఈ రాహుకాల దీపారాధన చేస్తారో ఆ జగదీశ్వరి కరుణా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాహుకాలము ఈ 9 రోజుల పాటు ఆ అమ్మవారికి విశేషంగా పూజ జరిపేయండి. మనం నిమ్మకాయ దీపాలు ప్రతి ఒక్కరు తెలిసే ఉంటాయి. ఎలా పెట్టాలంటే కనుక ఒక ఇస్తరాకు తీసుకోండి. ఇస్తరాకులో కొద్దిగా పసుపుతోని నీట్గా అలకండి. అలకి ముగ్గు వేయండి. ముగ్గు వేసి 2 తమలపాకులు పెట్టేసి గౌరీదేవిని చెయ్యండి. గౌరీదేవిని చేసి 9 నిమ్మకాయ డొప్పలు చుట్టూరుగా పెట్టండి. అమ్మవారి చుట్టూరుగా గౌరీదేవి చుట్టూరుగా పెట్టేసి ఇంకో డొప్ప అనేది ఇంకో చిప్పు ఉంటుంది కదా, నిమ్మకాయ పిండకూడదు. ఆ నిమ్మకాయ పిండకుండా పసుపు కుంకుమ అద్ది గౌరీదేవి పక్కన పెట్టేయండి. పసుపు కుంకుమ అక్షంతలు గంధంతో పువ్వులతో అమ్మవారికి అలంకరించండి. ఒక ఎర్రని పండును అమ్మవారికి నైవేద్యం పెట్టండి. అందులో పువ్వువత్తి వేసి ఆవు నెయ్యి పోసి దీపారం చేసి ఆ అమ్మవారికి చూపెట్టి అక్కడిని పెట్టేయండి. పెట్టి అవకాశం ఉంటే కనుక లలితా సహస్రనామ పాలనం చేయండి. ఈ రాహుకాలం అనేది చాలా చాలా ప్రీతికరమైంది. ప్రతినిత్యం కూడా సోమవారం 7:30 మొదలవుతుంది రాహుకాలం, ఆదివారం 6 గంటలకు ముగుస్తుందన్నమాట. ప్రతినిత్యము ఒక్కొక్క సమయంలో ఉంటుందన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఆచరించగలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. ఏమైనా డౌట్లు ఉంటే కనుక మీరు మెసేజ్ పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. శ్రీమాత్రే నమః.